పోక్సో కేసులో నిందితుడుగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమారుని తెలంగాణ రాష్ట్ర పోలీసులు కొద్దిసేపటి క్రితం అప్పా జంక్షన్ నార్సింగ్ మధ్యలో ఉన్నటువంటి పోలీస్ అకాడమీ దగ్గర కార్ల పారిపోతుంటే పోలీసులు చేసి పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట చెప్పిండు. మాట ఇచ్చిన ప్రకారం కట్టుబడి తెలంగాణ రాష్ట్రంలో సామాన్యునికైనా బలిసినోనికైనా రాజకీయ నాయకునికైనా ఒకే న్యాయం ఒకే చట్టం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే నేను పనిచేస్తానని చెప్పిండు. మాట మీద నిలబడ్డాడు. ఇటీవల మనం చూసినాం, గత ఒక గంట సమయం నుంచి మనం చూస్తున్నాం చాలా ఛానళ్ళల్లో బండి సంజయ్ కుటుంబ సభ్యులే వెళ్ళి ఆయనని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పినరు, లొంగిపోయిండు అని చెప్తున్నారు. ఇదంతా శుద్ధాబద్ధం. తెలంగాణ రాష్ట్ర పోలీసులు కొన్ని టీములుగా ఏర్పడి బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. ఈరోజు రాత్రే మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచి చెర్లపల్లి జైలుకు కూడా తరలించే అవకాశం ఉన్నది. కాబట్టి కొంతమంది వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం చిల్లర మల్లర కథనాలు చేసినారు. ఎన్ని చేసినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాత్రం ఇచ్చిన మాట ప్రకారం చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత నాది, ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పిండు. ఈరోజు మళ్ళొకసారి ఇచ్చిన మాట ప్రకారం నిందితుడిని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది.